హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ కాన్స్ట్రాస్ డిజైనర్స్. నేను మీ అన్ని సాయి కుమార్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే అండి, ఇప్పుడు నేను మీకు స్ట్రైట్ కట్ నార్మల్ చుడి ఎట్లా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను, షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చి ఇప్పుడు 2.5 మీటర్ అండి ఇది లైనింగ్. ఇది వచ్చి నెట్టెడ్ అనమాట, నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాము. ఇది వచ్చి హ్యాండ్స్కి నెట్ వేయాల్సిన, హ్యాండ్స్కి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. సో హ్యాండ్స్కి వచ్చి వేయలేకుండా ఇది 2 మీటర్స్ తీసుకుంటే చాలా సరిపోతుంది. ఎవరికైనా కానీ 2 మీటర్స్ లైనింగ్ మీకు సరిపోతుంది. నార్మల్ మీడియం సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా, మీడియంగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీరు 2 మీటర్స్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్. సో కానీ హ్యాండ్స్కి వేయకపోవడం వల్ల మనకి 2 మీటర్స్ సరిపోతుంది. నేను ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా, నెట్టెడ్ క్లాత్ అంటే కంపల్సరీ మనం ఎలిజిబిసి క్లాత్ లేదంటే సన్ క్రేప్ మెటీరియల్ అనేది చెప్తాం అనమాట. ఈ లైనింగ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇది వచ్చి నేను బాడీ మెజర్మెంట్స్ మీద నేను కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అంటే బస్ట్ సైజ్ 30 ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా సరిపోతుంది. సో నేను మీకు ఇప్పుడు కటింగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరో నలుగురికి మీకు ఉపయోగపడేలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మనం 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కదా. ఎప్పుడు కూడా లైనింగ్ చుడి అయినా కానీ లైనింగ్ బ్లౌజ్ అయినా కానీ ముందుగా లైనింగ్ మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. టాప్ మెయిన్ క్లాత్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. దీన్ని లెంత్ వైజ్గా మర్చుకోండి. ఇప్పుడు ఇలా డబుల్గా ఉంది కదా, ఇలా డబుల్గా తీసుకోవాలి, ఇలా డబుల్గా తీసుకోవాలి. దీన్ని ఇంకొక మడత మడుచుకోండి అనమాట. ఇలాగా అంటే 4 లేయర్స్ వస్తాయి మనకి. 4 లేయర్స్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట. ఇలా 4 లేయర్స్గా తీసుకోండి. హైట్ వైజ్గా తీసుకోవాలి మీరు. ఓకేనా? హైట్ వైజ్గా తీసుకొని ఇలా వెండి హైట్ వచ్చి మనకి యాక్చువల్ కస్టమర్ ఇది వచ్చి కస్టమర్ది అనమాట. కస్టమర్ హైట్ వచ్చి వాళ్ళకి 40 రిక్వైర్మెంట్ ఉంది. సో నార్మల్గా మెయిన్ క్లాత్ అయితే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 41 తీసుకోవాలి. కానీ ఇది వచ్చి లైనింగ్ క్లాత్ కాబట్టి మనం 39 తీసుకుందాం. ఓకేనా? 39 లైనింగ్ క్లాత్ కొంచెం మెయిన్ క్లాత్ అంటే కొంచెం తక్కువగా ఉంటుంది హైట్ మాత్రం. సో 39 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చి 5 ఇంచెస్ మనం డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ 5 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ షోల్డర్ కూడా ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటుందో షోల్డర్ కూడా 5 ఇంచెస్ తీసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ ఇలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు బస్ట్ సైజ్ వచ్చి 30 అంటే 7.5 వస్తుంది అనమాట. ఇక్కడ మన ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడైతే గీసామో ఈ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 7.5 వచ్చి యాక్చువల్. దీనికి మీరు 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి, అంటే 9.5 యాడ్ చేసుకోండి. 9.5 యాడ్ చేసుకొని ఇలా ఒక మార్క్ డ్రా చేసుకోండి. యాక్చువల్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందంటే వాళ్ళది 15 ఇంచెస్ ఆర్మ్ హోల్ ఉంది. సో 15 అంటే 7.5 వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ కర్వ్ తీసుకోండి మీరు, ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు ఇది సేమ్గా ఉన్నాయో చూసుకోవాలి. కరెక్ట్గా 7.5 దగ్గర సేమ్గా ఉందన్నమాట మనకి. 1 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవాలి. ఇలా కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఆర్మ్ హోల్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. 7.5 వచ్చింది, మనం మార్క్ చేసుకున్న దగ్గర 7.5 కరెక్ట్గా ఉంది. సో మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్టు అనమాట. ఇప్పుడు నెక్ డీప్ అనమాట. నెక్ విత్ తీసుకోవాలి. ఫస్ట్ నెక్ విత్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను నేను. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను.
నెక్ విత్ 2.5, నెక్ డీప్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డీప్గా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ మాత్రం నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోండి. మోస్ట్లీ నెట్టెడ్ క్లాత్ కాబట్టి వేరే ఏ షేప్ కూడా అంతగా మనకు తెలియదు, వేరే ఏ షేప్ పెట్టినా అంత సూట్ అవ్వదు. సో రౌండ్ నెక్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చి వేస్ట్ లెంత్ అనమాట. వేస్ట్ లెంత్ అంటే ఇక్కడ కొలుచుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా. మన హిప్ కర్వ్ ఎక్కడైతే ఉంటుందో అది వేస్ట్ లెంత్ అంటారు. బస్ట్కి కింద హిప్కి పైన ఆ కర్వ్ని వేస్ట్ లెంత్ అంటారు. ఆ వేస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా 12.5 వచ్చింది వాళ్ళకి. కస్టమర్ 12.5 పెట్టుకోండి. 12.5 దగ్గర వేస్ట్ గ్రిత్ మనం ఎక్కడైతే లెంత్ చూసామో ఆ 12.5 దగ్గర మీరు వేస్ట్ గ్రిత్ అంటే చుట్టుకొలత చూసుకోవాలన్నమాట. ఆ చుట్టుకొలత వచ్చి 24 వచ్చింది. అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసామంటే 6 అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ వద్దు, ఒక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి. 6.5 దగ్గర నేను యాడ్ చేశాను. ఆ తర్వాత దానికి 2 ఇంచెస్ మనం సీమ్ ఎలవెన్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 8.5 అనమాట. 6.5 దగ్గర 8.5 దగ్గర నేను మార్క్ చేశాను. దీన్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ వచ్చి యాక్చువల్ మెజర్మెంట్ అనమాట. సెకండ్ మార్క్ వచ్చి మీకు సీమ్ ఎలవెన్స్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లిట్ అనమాట. ఓపెన్ స్లిట్ ఉంటుంది కదా, సైడ్ ఓపెన్ అంటారు కదా. ఈ సైడ్ ఓపెన్ వచ్చి నేను 20 పెడుతున్నా. మోస్ట్లీ అందరికీ కూడా 19 or 20 పెట్టుకోవచ్చు. నేను 20 పెడుతున్నాను ఓపెన్ సైడ్ స్లిట్. సో మన స్లిట్ ఎక్కడైతే మన మెజర్మెంట్ తీసామో షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మళ్ళీ చుట్టుకొలత చూసుకోవాలి. చుట్టుకొలత చూసామంటే యాక్చువల్ ఎంత వచ్చిందంటే 34 వచ్చింది. స్లిట్ దగ్గర వచ్చి రౌండ్ వచ్చి 34 వచ్చింది. సో 34 అంటే మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసామంటే 8.5 వస్తుంది. 8.5కి ఇక్కడ వచ్చి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. 9.5 దగ్గర మీరు మార్క్ చేసుకోండి. 8.5, 9.5 దగ్గర మార్క్ చేసుకొని మనం ఇక్కడ కర్వ్ తీసాం కదా, సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం మార్క్ పెట్టామో అలాగా డ్రా చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంతైతే మనం ఇప్పుడు స్లిట్ ఉంది కదా, స్లిట్ దగ్గర ఎంతైతే మనం తీసుకున్నామో సేమ్ ఈ కింద బాటమ్ దగ్గర కూడా సేమ్ అంతే తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకున్నాము. సో ఈ బాటమ్ దగ్గర కూడా 10 ఇంచెస్ తీసుకోండి. మనం ఎక్కడైతే హైట్ మార్క్ చేసామో అక్కడ 10 ఇంచెస్ తీసుకోండి. మధ్యలో కూడా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఓకే, దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. నెక్ కూడా కట్ చేసుకోండి. అంటే ఫ్రంట్ నెక్ వచ్చి ముందుకు కట్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ కట్ చేసుకోకండి. బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకోవాలి మనం. అంటే అవసరం ఉంటే డీప్ పెట్టుకోవచ్చు, కంపల్సరీ కాదు. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనం హిప్ దగ్గర నాచ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఫస్ట్ బిట్లో మనం మార్క్ చేసాము, అదేవిధంగా రెండో బిట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. మీరు అప్పటికప్పుడు మన ఆది చూసుకొని మార్క్ చేసుకునే స్టిచెస్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట లాస్ట్ స్టిచ్ వేసేటప్పుడు. సో ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి, నాచ్ పెట్టుకోండి. ఇలా రెండో పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చి ఫ్రంట్ నెక్ నేను తీస్తున్నాను.
ఫ్రంట్ నెక్ వచ్చి 6 పెట్టాను. సేమ్ అలాగే రౌండ్గా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి 8 పెట్టాలన్నమాట. పక్కన పెట్టేసుకొని నెక్ విత్ వచ్చి 2.5 కదా. హైట్ వచ్చి 8 ఇంచెస్ పెట్టుకోండి. అది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి 8, 10, 7 అనుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం బ్యాక్ నెక్ పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా నేను రౌండ్ షేప్ పెడుతున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ ఎక్కువగా బాగా జారిపోతూ ఉంటుంది. కేర్ఫుల్గా కట్ చేయండి కట్ చేసేటప్పుడు, లేదంటే నెక్ ప్రాబ్లం వస్తుంది. బ్లౌజ్ అయితే ఎలా అయితే అలా తిప్పొచ్చు, కానీ చుడిదార్ అలా తిప్పితే మెజర్మెంట్ తేడా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ కట్ చేసేసాము. మెయిన్ పార్ట్ కట్ చేయాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇది కూడా హైట్ వైజ్గా 4 పార్ట్స్లో తీసుకోండి. హైట్ వైజ్ అనమాట. ఇలా తీసుకొని ఇలా పెట్టుకోండి. చుడిదార్ క్లాత్ వచ్చి ఎప్పుడు కూడా కొంచెం మీరు టేబుల్ మీద ప్రిఫర్ చేయండి. టేబుల్ మీద వేసి కట్ చేసినట్టయితే బాగుంటుంది. డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్ అలా ఉంటుంది కదా, అలాంటి దాంట్లో ప్రిఫర్ చేశారంటే చాలా బాగుంటుంది కటింగ్ అంతా. ఇప్పుడు మనకి యాక్చువల్ హైట్ 40 అనమాట. 40 అంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 41 తీసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన ఒక బిట్ని తీసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హైట్ వైజ్గా ఇలా పెట్టేసుకోండి. టాప్స్ అన్ని చాలా బాగుంటాయి, లుక్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. నెట్టెడ్ క్లాత్స్ ఎప్పుడు కూడా 80 రూపీస్ 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అదే మీరు టాప్ కుట్టడం నేర్చుకున్నారంటే 60 రూపీస్ అనుకుంటే 120 రూపీస్ ఎక్స్ట్రా, ఒక లైనింగ్ ఒక 100 రూపీస్ పడుతుంది. 250 రూపీస్లో మీకు చాలా క్లాసీగా మంచి లుక్లో ఉన్న ఒక టాప్ వచ్చేస్తుంది అనమాట. మీ ఓన్ డ్రెస్ మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఒక కాన్ఫిడెంట్ చాలా బాగుంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది మనకి. ఓకే, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. నెక్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేస్తాము. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి లాంగ్ హ్యాండ్స్ అడిగారనమాట కస్టమర్ అనమాట. లాంగ్ హ్యాండ్స్ అడిగారు. సో మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోండి. కొంచెం బిట్ అటాచ్ పడేలా ఉంది. ఓకే, ఇది తీసుకుందాం మనం. హ్యాండ్స్ యొక్క లెంత్ వచ్చి 24 అనమాట. యాక్చువల్ లెంత్ వచ్చి 24.
మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, 25 పెట్టుకోండి. క్లోజ్ సైడ్ ఇటు పెట్టుకోవాలి, ఓపెన్ సైడ్ ఇటు పెట్టుకోవాలి. నాకు రెండు కూడా ఓపెన్ కావాలన్నావు కాబట్టి నేను మధ్యలో అటాచ్ చేసేసి దాన్ని నార్మల్గా పైన ఒక స్టిచ్ వేసామంటే అది క్లోజ్ సైడ్ వచ్చేస్తుంది. సో నేను అలాగ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. 25 వాళ్ళకి రష్డ్ హ్యాండ్స్ అడిగారనమాట. సో మనకి కొంచెం ఎక్స్ట్రా ఎంత వస్తే ఎంత 27 తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్కి ఏమైనా 2.5 తీసుకోండి. ఇక్కడ వచ్చి 8 ఇంచెస్ నేను ఆర్మ్ హోల్ సైడ్ తీసుకుంటున్నాను. మనకి యాక్చువల్గా ఆర్మ్ హోల్ ఇది ఎలాగా కొలుస్తారంటే, యాక్చువల్గా మనకి ఆర్మ్ హోల్ ఏంటంటే 7.5 తీసుకున్నాము. 7.5కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఫుల్ ఆర్మ్ హోల్ వచ్చి 16 వచ్చింది. 16 అంటే మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. హాఫ్ ఆర్మ్ హోల్ 8 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 8 ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా, 9 ఇంచెస్ దగ్గర మీరు ఇలా గీత గీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది వచ్చి పెద్దగా బ్లౌజ్కి లాగా మనం ఎక్కువ కర్వ్ తీయకూడదు, ఇలా ఇలా తీసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్లీవ్ రౌండ్ వచ్చి 4 ఇంచెస్ అనమాట. అంటే స్లీవ్ ఫుల్ రౌండ్ వచ్చి 8 ఇంచెస్, దాంట్లో సగం వచ్చి 4 ఇంచెస్ ఇది. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 5 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 6 ఇంచెస్ కొంచెం పైకి పెట్టి ఒక 7 ఇంచెస్ ఇలా యాడ్ చేసుకోండి. ఎగుడు దిగుడు లేకుండా చూసుకోండి, లేదంటే మెషర్మెంట్ తేడా వస్తుంది కదా. అన్ని క్లాత్ సమానంగా ఉండేలా పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలా హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ షేప్ వచ్చి మరీ కర్వ్ ఉండదండి, ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఉంటుంది అన్నమాట, ఎక్కువ కర్వ్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇప్పుడు మనకి కటింగ్ పార్ట్ అయిపోయింది. స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఎడ్జ్ స్టిచ్ వేయాలి కదా హ్యాండ్స్, ఫస్ట్ నేను ఫినిష్ చేస్తున్నాను. చిన్నగా 2 మడికి మడించుకొని రెండో హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను హ్యాండ్స్ కుట్టేసాను. మనం బ్యాక్ పార్ట్ అనమాట, ఏదో ఒక పార్ట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ తీసుకొని ముందు నెక్ స్టిచ్ చేయాలి. మనం నెక్ మాత్రం స్టిచ్ చేయండి రౌండ్గా. మనం మెయిన్ పార్ట్లో నెక్ కట్ చేసుకోలేదు. సో ఇలా పెట్టుకొని మీరు కావాలంటే బెల్ పిన్స్ యాడ్ చేసుకోండి. బెల్ పిన్స్ పిన్ చేశారంటే క్లాత్ మీకు కదలకుండా ఉంటుంది. సో ఇలా ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్కి తగ్గించుకొని అలా కుట్టుకుంటారండి.
మనం నెక్ కుట్టేసాము. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో నెక్, అలాగా మెయిన్ క్లాత్లో మనం నెక్ కట్ చేయలేదు కదా, అలా నెక్ కట్ చేసుకోండి. అలా నెక్ కట్ చేసి కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్లో నెక్ కార్నర్స్లో రౌండ్ తిరిగే ప్లేస్లో ఇలా నాచ్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా టర్న్ చేయండి. టర్న్ చేసి తిరిగి మళ్ళీ ఒక ఎడ్జ్ స్టిచ్ వేయాలన్నమాట. ఇలా ఎడ్జ్ స్టిచ్ వేసేసి ఫుల్గా లైనింగ్ అంతా అతికేయాలి. ఇలా ఫుల్గా లైనింగ్ ఫుల్గా అటాచ్ చేసేయండి. ఇలా ఏ ఒక ముడతలు రాకుండా కేర్ఫుల్గా నీట్గా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఇలా ఫుల్గా అటాచ్ చేసేయండి. ఓకే అండి, ఫుల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ అంతా అటాచ్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చి షోల్డర్స్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ బిట్లో, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ లాస్ట్ ఎడ్జ్ కూడా స్టిచ్ చేసుకోండి. లైనింగ్లో లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, రెండు సైడ్లో కూడా లైనింగ్ లాస్ట్ ఎడ్జ్ ఇలా ఫినిష్ చేసుకోండి ముందుగానే. ఒరిజినల్ సైడ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా సరే ఒరిజినల్ సైడ్ తీసుకోండి. ఒరిజినల్ సైడ్ తీసుకొని ఇంకో పార్ట్ వచ్చి రాంగ్ సైడ్ తీసుకోండి. ఇలా షోల్డర్స్ ఇలా జాయింట్ ఇలా అటాచ్ చేసుకునేలా పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయాలన్నమాట. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం స్లాంట్గా ఉండేలా చూడండి. నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. స్టిచెస్ కొంచెం స్లాంట్గా వచ్చేలా చూసుకోండి.
ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తాము. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ ఇది వచ్చి రైట్ సైడ్ తీసుకోండి. టాప్ సేమ్ మనం బ్లౌజ్కి ఎలా అయితే జాయిన్ చేస్తామో సేమ్ అదేలాగా షోల్డర్ మిడిల్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసేయండి. సేమ్ ఇలాగే అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ హ్యాండ్స్ జాయిన్ చేసేయండి. మెయిన్ చుడిదార్లో అందరికీ వచ్చే కామన్ ఫాల్ట్ ఏంటంటే ఇవన్నీ బాగానే స్టిచ్ చేస్తారు, కొంచెం స్లిట్ దగ్గర మాత్రం కొంచెం వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటాయి. సో అది కూడా ఎలా ఈజీగా స్టిచ్ చేయాలి, స్లిట్ ఎలా నీట్గా స్టిచ్ చేయాలనే విషయాన్ని నేను మీకు షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. அதில் தெரியுமாம்மா சரி 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 வீடியோ எடுக்கிறேன் அதுக்கு సరే ఇప్పుడు వచ్చి మొత్తం మనం షోల్డర్ అటాచ్ చేసేసాము, హ్యాండ్స్ అన్ని జాయిన్ చేసాము. సో మనం సైడ్ జాయిన్ చేసుకొని స్లిట్ వేసేస్తే అయిపోతుంది అనమాట. వాళ్ళ హ్యాండ్స్ రౌండ్ చూసుకోవాలి. మనం హ్యాండ్స్ రౌండ్ వచ్చి వాళ్ళ 3.5 అనమాట, అంటే 7 ఇంచెస్ వచ్చింది. 7లో సగం వచ్చి 3.5. అలాగా దానిపైన కొంచెం 4 పెట్టుకోండి. వాళ్ళ హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు మెజర్మెంట్. సో మనం ఫస్ట్గా మనం ఎలా అయితే మొత్తం మెజర్మెంట్ ప్రకారం మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోండి. సేమ్ నేను మార్క్ చేశాను కదా, అలాగా నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ముడతలు రాకుండా కేర్ఫుల్గా ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా మీరు పట్టుకొని నీట్గా స్టిచ్ చేయండి. మనం ఎక్కడైతే ఇక్కడ నాచ్ పెట్టాం కదా 20 దగ్గర సైడ్ స్లిట్ దగ్గర, ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టి ఇక్కడ నాచ్ పెట్టాను నేను. ఈ 1 ఇంచ్కి ఇక్కడ మాత్రమే మీరు స్టాప్ చేయాలన్నమాట. ఇక్కడ రఫ్ తీయండి. సేమ్ ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా అలాగే వేసుకోండి. కొంచెం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని సెకండ్ స్టిచ్ అలాగే స్టిచ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో చేసుకోవాలి. సేమ్ ఇక్కడ సేమ్గా తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసేయండి. ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో దాంట్లో తీసుకొచ్చి సెకండ్ స్టిచ్ కూడా ఇలా జాయిన్ చేసేయాలన్నమాట. ఇలాగా వెడంగా తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ జాయిన్ చేసేయాలి. రెండు ఒకే ప్లేస్లో వచ్చేలాగా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. వెడంగా పెట్టకండి, ఇక్కడ జాయిన్ చేసేయాలి.
ఇప్పుడు స్లిట్ ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను. కావాలంటే మీరు ఇంకొక 2 స్టిచెస్ కూడా సైడ్ వేసుకోవచ్చు. నేను 2 స్టిచ్లే వేసాను, ఎక్స్ట్రా ఇంకొకటి 2 కూడా పడతాయి అనమాట మనకి ఖర్చు. సో ఇప్పుడు ఇటు సైడ్ తీసుకోండి, మీ చేతి వాటాన్ని బట్టి అటు సైడ్ అనేది ఇటు సైడ్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ స్టిచ్ దాకా మనం ఇలా వేసాము, ఇలా వస్తుంది అనమాట. సో బాటమ్ సైడ్ తీసుకోండి, బాటమ్ సైడ్ తీసుకొని ఇలా చిన్నగా ఒక ఫోల్డ్ చేయండి, ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయండి. చిన్నగా చేస్తే చాలు, మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి అవి 1 ఇంచ్కి తగ్గట్టుగా మనం ఫోల్డ్ చేసుకుంటే చాలు. ఎక్కువ లాగండి, లాగారంటే మీరు లైనింగ్ క్లాత్ ముడత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పై వరకు మీరు స్టిచ్ తీసుకురండి. 1/2 ఇంచ్ పై వరకు తీసుకురండి. తీసుకొచ్చి నీడిల్ని ఇలాగా కిందకి పెట్టండి. ఆ తర్వాత ఫుట్ పైకి పెట్టి ఇలా తిప్పండి. ఇలా తిప్పి ఇటు సైడ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకి బాక్స్ షేప్లో రావాలన్నమాట. ఇటు సైడ్ ఈ సైడ్ని పట్టుకొని ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా నీడిల్ లోపలికి పెట్టి అప్పుడు మన ఫుట్ పైకి పెట్టి ఇలా తిప్పండి. ఇలా తిప్పి సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో అటువైపు ఎలా అయితే 2 మడతలు పెట్టి స్టిచ్ చేసామో అదేవిధంగా ఇటు కూడా లాస్ట్ వరకు బాటమ్ స్టిచ్ వేసేయండి. లాస్ట్ దాకా బాటమ్ స్టిచ్ చేస్తాను. ఒక సైడ్ స్లిట్ ఓకే అయిపోయిందండి. ఇప్పుడు స్లిట్ వచ్చి ఇలా వస్తుంది, మీకు లుక్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని డబుల్ స్టిచ్ ఇలా వదిలేసామంటే ఇది రెడీమేడ్ స్టైల్ అంటారు. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా మన బొటిక్ స్టైల్ ఏంటంటే ఈ లాస్ట్ ఎడ్జ్ స్టిచ్ వేయండి కరెక్ట్గా. ఇక్కడ జాయింట్ దగ్గర ఇలా తీసుకొచ్చి ఇది వీ షేప్లో పైన వచ్చి మన స్క్వేర్ బాక్స్ షేప్లో వేసాము, ఇప్పుడు వచ్చి వీ షేప్లో అనమాట. ఈ ఎడ్జ్ దగ్గర 2 యాడ్ అయ్యే దగ్గర నీడిల్ లోపలికి పెట్టి ఇలా ఫుట్ పైకి పెట్టి మళ్ళీ ఇలా తిప్పండి. మళ్ళీ ఇలా తిప్పి ఇలా ఎడ్జ్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఒక సైడ్ స్లిట్ అయిపోయిందండి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా మీరు స్లిట్ క్లోజ్ చేసేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఫుల్గా నేను సైడ్ బ్యాక్ అన్నీ కూడా ఫినిష్ చేస్తాను. ఇది బ్యాక్ నెక్ అనమాట, ఇది వచ్చి ఫ్రంట్ నెక్. నాట్ ఒకటి వేసామంటే ఫినిష్. ఫుల్ హ్యాండ్స్ క్రషెడ్ హ్యాండ్స్ అనమాట, సో అందుకని ఇంత లెంతీగా ఉంది. ఇప్పుడంతా ఫ్యాషన్గా వేస్తున్నారు కదా, లైట్గా క్రష్ వచ్చేలాగా ఇక్కడ రిస్ట్ దగ్గర కొంచెం క్రష్ వస్తుంది అనమాట. సో క్రషెడ్ హ్యాండ్స్ అనమాట, నెట్టెడ్ స్ట్రైట్ ఫిట్ నార్మల్ డైలీ వేర్కి చాలా అందంగా ఉంటుంది. 30 బస్ట్ సైజ్ వాళ్ళకి మీరు చాలా బాగా ఇదే కొలతలతో మీరు స్టిచ్ చేస్తారంటే చాలా టైట్ ఫిట్, చాలా కరెక్ట్గా స్లిమ్ ఫిట్లో వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో 4 ఉపయోగపడేలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.